హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఆలు బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపించానండి. అసలే శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా టేస్టీగా బిర్యానీ చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో కడుపు నిండా తినొచ్చు. ముందుగానైతే నేను 2 ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. 2 పొటాటోలు తీసుకొని వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి. అవి ఉడికినాయా లేదా అనేది ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా చూసినట్లయితే మనకు ఉడికినట్లయితే పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఆలు బిర్యానీ కాబట్టి ఆలుగడ్డ ముక్కలు అనేవి కొంచెం లావుగా, సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ నేనైతే ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ కూడా పోసేసి కావాల్సినటువంటి స్పైసెస్ వేసుకొని బగారాకు కూడా వేసేసుకొని అవి కాస్త పోపు వచ్చిన తర్వాత ఇందులోకి అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్, నేనైతే బీన్స్ తీసుకున్నానండి. బీన్స్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడకనిచ్చిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అవి ఉడికిన తర్వాత ఒక టమాటా మీడియం సైజు టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోండి. అవి ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలపనివ్వండి. ఎందుకు అంటే ఆల్రెడీ ముక్కలు మనకి కుక్ అయిపోయాయి కాబట్టి సో మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. సో నెక్స్ట్ కరివేపాకు, పుదీనా కూడా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించండి. సో ఆలుగడ్డ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని డైలీ డైట్లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి తినగానే మనకు కడుపు నిండినట్టుగా అనిపించి మనకు ఎక్కువగా ఆకలి వేయదనమాట. సో ఆ విధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని డైట్లో చేర్చుకోవచ్చు. ముందుగా నెక్స్ట్ నేనైతే అవి కాస్త ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎన్ని గ్లాసుల రైస్ అయితే తీసుకుంటామో దానికి 1:2 రేషియోలో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. అంతేకాకుండా మనకి ఆలుగడ్డలో వచ్చేసి సి విటమిన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. సి విటమిన్ హెల్త్కి మంచిది కాబట్టి మనకి డైట్లో చేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా మనం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా వేసుకొని వాటర్ మరిగించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వాటర్ మరిగించుకొని రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందే మనము రైస్ కడిగేసి నానబెట్టుకోవాలండి. సో ఈ విధంగానైతే రైస్ యాడ్ చేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించండి. ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులోకి అయితే మెయిన్గా మనకి మంచిగా అయితే రైతా అయితే బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి రైతాతో తింటే. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రైస్ కలుపుకొని ఈ విధంగా అయితే వస్తుంది. థ్యాంక్ యూ.